Welcome to Sai Master Academy, continuation of ellipse. First exercise, which is nothing but related to various types of ellipse and some problems on ellipse. If given length of latus rectum, equation of directrix, or finding directrix equation, and related to basic concept problems and chesam manam. First exercise problems except one problem I will give later that one. Okay, now we are going to start second exercise. Same circle lo etla aithe introduction, different types of circles, నోటేషన్స్, టాంజెంట్ టాంజెంట్ కాకుండా మిగతా పార్ట్ అంతా ఒకటి అనుకుంటే టాంజెంట్, నార్మల్, యాంగిల్ బిట్వీన్ దెమ్, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అండ్ పొజిషన్ ఆఫ్ టూ సర్కిల్స్ అనేది సెకండ్ పార్ట్. సేమ్ పారాబోలాలో కూడా టాంజెంట్ రిలేషన్ అంతా ఒక పార్ట్ అయితే దాని ముందంతా ఒక పార్ట్. సేమ్ ఇక్కడ ఎలిప్స్ లో కూడా టాంజెంట్ రిలేషన్ అంతా ఒక పార్ట్, దాని ముందంతా ఒక పార్ట్. ఆ ముందు పార్ట్ ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది. సెకండ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు రిలేటెడ్ టు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, నార్మల్, పారామెట్రిక్ ఈక్వేషన్ దగ్గర టాంజెంట్ నార్మల్ అండ్ స్లోప్ దగ్గర టాంజెంట్ నార్మల్, అవి మనం ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ లో నేర్చుకుంటాము. ఈ వీడియోలో అవి మొత్తం వేయడానికి ఐ విల్ ట్రై టు గివ్ ఆల్ దిస్. సి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్. ఎట్ ఏ పాయింట్ అంటే వేరియబుల్ పాయింట్ దగ్గర, విత్ స్లోప్ అంటే m దగ్గర, అండ్ ఆల్సో పారామెట్రిక్ పాయింట్ దగ్గర. మొత్తం 3 టైప్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్స్ ఉంటాయి. ఆల్రెడీ మీకు చెప్పాను నేను. సర్కిల్లో డిస్కస్ చేసాం, పారాబోలాలో డిస్కస్ చేసాం, ఎలిప్స్ లో డిస్కస్ చేస్తున్నాం, హైపర్బోలాలో కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా? So first, if y equal to mx plus c is a tangent to s equal to 0. S equal to 0 means standard form. ఎప్పుడు స్టాండర్డ్ ఫామ్ కి s equal to 0 రాస్తాం. s equal to 0, then circle లో అయితే if this is the tangent to the circle, then c is equal to plus or minus root over r root over 1 plus m square. అదే పారాబోలాలో అయితే c equal to a by m. అదే ఎలిప్స్ లో అయితే c square is equal to a square m square plus b square. దీన్నే మనం ఏం రాస్తాం అంటే c is equal to, మనకు c ఉంటుంది కదా ఫార్ములాలో, c is equal to root over a square m square plus b square plus or minus. ఈ లైన్ ఈ ఎలిప్స్ కి టాంజెంట్ అవ్వాలంటే కండిషన్ ఇది అవ్వాలి. టాంజెంట్ అవ్వగానే ఈక్వేషన్ మారిపోతుంది. అండ్ ఈక్వేషన్ విల్ బి y is equal to mx plus c అంటే ప్లస్ ఆర్ మైనస్ root over a square m square plus b square. Very useful and important formula for this exercise. Okay na? This is with slope m. Okay na? Now continuation. The equation of tangent at variable point p x1 y1 is what? s1 equal to 0. ekkadaina s1 equal to 0 ne ra. సర్కిల్ లో s1 equal 0, పారాబోలాలో s1 equal 0, ఎలిప్స్ లో s1 equal 0, హైపర్బోలాలో కూడా s1 equal 0. బట్ s1 is different in all conic sections. ఓకేనా? నెక్స్ట్, the equation of tangent at parametric point. parametric point ఏంటి? a cos theta కామా b sin theta. ఆల్రెడీ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చేసాను కదా. సో ఈజ్ వాట్? జనరల్ గా s1 ఏంటి? ఇది s1 which is equation of so this is s1 equation of tangent. ఇది x1 y1 దగ్గర. కానీ పారామెట్రిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎలా మారుతుంది అంటే ఈ x1 ప్లేస్ లో ఇది రాయండి, ఈ y1 ప్లేస్ లో ఇది రాయండి. అప్పుడు ఈ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమైతుంది తెలుసా మీకు? x cos theta by a plus y sin theta by b minus 1 is equal to 0. This is the equation of the tangent at parametric point. This is the equation of the tangent at variable point. So tangents అయిపోయినాయి. What is the equation of the normal? గుర్తుంచుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ m దగ్గర -1 పెడితే అది అయిపోతుంది. మరి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ at variable point, నార్మల్ ఎట్ p of x1 y1. సి టాంజెంట్ అంటే నోటేషన్ రాసాం సరిపోయింది, కానీ నార్మల్ నోటేషన్ రాయాలి. ఎక్కడ? పారాబోలాలో రాయాలి, సర్కిల్లో రాయాలి, ఎలిప్స్ లో రాయట్లేము, హైపర్బోలా కూడా రాయట్లేదు. నోటేషన్ ఏమి ఉండదు, డైరెక్ట్ ఈక్వేషన్ ఉంటుంది. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఎట్ p of x1 y1 ఫర్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద పారాబోలా? అంటే జనరల్ గా టాంజెంట్ నుంచి నార్మల్ రాయొచ్చు, రెసిప్రోకల్ స్లోప్ తీసేసుకొని పాయింట్ అదే తీసుకొని రాయొచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవడమే, విచ్ ఈస్ నథింగ్ బట్ a square x by x1 minus b square y by y1 is equal to a square minus b square is the equation of the normal at variable point. మరి పారామెట్రిక్ పాయింట్ దగ్గర నార్మల్ ఎట్ p of theta అంటే ఈ x1 y1 దగ్గర ఇది రాయాలి. ఇప్పుడు రాస్తే ఇక్కడ ఏ క్యాన్సిల్ అయితే ax by
cos theta minus by by sin theta is equal to a square minus b square. యాక్చువల్గా ఎక్స్ప్లెనేషన్ ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఇవి డైరెక్ట్ గుర్తుంచుకోవాలి ఈ ఫార్ములాస్. బట్ మీకు చూపిస్తున్నా ఎట్లా వచ్చినాయి, ఏమైనా మీకు ఛాన్స్ ఉంటే ఎగ్జామ్లో రాకపోతే ఇట్లా ట్రై చేసుకోవచ్చు. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అయిపోయింది, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అయిపోయింది, ఎటు వేరియబుల్ పాయింట్ అయిపోయింది, ఎటు పారామెట్రిక్ పాయింట్ అయిపోయింది, విత్ స్లోప్ m కూడా అయిపోయింది. తర్వాత ఏముంది, ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ జాయినింగ్ ఆఫ్ 2 పాయింట్స్. సర్కిల్ లో ఉంది, పెరాబోల్ లో ఉంది, ఎలిప్స్ లో ఉంది, హైపర్బోల్ లో ఉంది. అంటే ఒక సర్కిల్ మీద 2 పాయింట్స్ ఇచ్చేసి ఈ కార్డ్ జాయినింగ్ అనుకోవడానికి ఫార్ములా గుర్తుందా? s1 + s2 = s12. సేమ్ ఫర్ పెరాబోలా, సేమ్ ఫర్ ఎలిప్స్, సేమ్ ఫర్ హైపర్బోలా. దేనికైనా ఒకటే కండిషన్, కార్డ్ జాయినింగ్ ఇఫ్ గివెన్ 2 పాయింట్స్. అది మనకు క్వశ్చన్స్ లో ఇంతవరకు ఒక క్వశ్చన్ కూడా లేదు, బట్ ఫార్ములా ఉంది కాబట్టి నేను రాసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా? అండ్ ఇక్కడ c² = a² m² + b² అనే కండిషన్ ఉంది కదా, దీని ప్రూఫ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్ అది డిస్కస్ చేస్తాం మనం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ నార్మల్ అయిపోయింది, టాంజెంట్ అయిపోయింది, విత్ స్లోప్ m కూడా అయిపోయింది. నౌ కమ్ టు ద క్వశ్చన్స్. క్వశ్చన్ చేద్దాం ఒకసారి చూడండి. ఇప్పుడు ఎలిప్స్ మీద ఒక పాయింట్ చెప్పండి అంటే ఏం చెప్తారు మీరు? కామా b sin θ. పారాబోలాకి చెప్పమంటే at² కామా 2at. సర్కిల్ కి చెప్పమంటే స్టాండర్డ్ ఫామ్ కి h + r cos θ, h k + r sin θ. ఇవే ఎందుకు చెప్తున్నారో కూడా మీకు తెలియట్లే, నేను ఎన్నిసార్లు చెప్పినా. పారామెట్రిక్ పాయింటే చెప్పాలి ఎప్పుడు కూడా. పాయింట్ చెప్పమంటే సర్కిల్ మీద పాయింట్ ఏముంటుందో మనకి తెలియదు, కానీ చెప్పమంటే పారామెట్రిక్ పాయింట్ చెప్పాలి. పారామెట్రిక్ మీన్స్ లైస్ ఆన్ ద కర్వ్ విత్ సమ్ పారామీటర్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. చెప్పరా క్వశ్చన్, ఇందులో టిక్ చేసి ఉంటుంది. Yeah, see solution. Find the equation of the tangent and normal to the ellipse at the positive end లేదా end of the lattice rectum in the first quadrant. సో ఒకసారి చూడండి, డయాగ్రామ్ చూద్దాము. ఇది ఫోకస్, ఇది ఎలిప్స్ లాటస్ రెక్టమ్, ఇదొక ఎండ్, ఇదొక ఎండ్, అండ్ ఇంకొక లాటస్ రెక్టమ్, ఇది L1, ఇది L1'. పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్ అంటే L వస్తుంది. ఆ L దగ్గర టాంజెంట్ నార్మల్ కావాలంట వాడికి. ఇగో ఈ టాంజెంట్ కావాలంటే ఈ నార్మల్ కావాలంట. ఎలిప్స్ ఇచ్చాడు. వాట్ ఈస్ ఎలిప్స్? 9x² + 16y² = 144. దీన్ని x²/16 + y²/9 = 1. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు, ఇలా రాసుకోవచ్చు బై 144 చేస్తే. నౌ వాట్ ఈస్ a² 16, b² 9, a 4, b 3. నౌ వాట్ ఈస్ ద పాజిటివ్ ఎండ్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్? L ఏంటి? L గుర్తుకు లేదా ఫార్ములా? AE, b²/a. నీకు 4 ఎండ్ పాయింట్స్ ఇచ్చా, ఇది ఇచ్చా, ఇది ఇచ్చా, ఇది ఇచ్చా, ఇది ఇచ్చా. ఎట్లా గుర్తుంచుకోవాలి అంటే ఈ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఈ ఫైండ్ చేస్తున్నాను నేను. E = √a² - b²/a². వాట్ ఈస్ a² - b²/a²? 16 లో 9 తీసేసేయండి, 7 అంటే √7/4 వచ్చింది. అది చాలా సార్లు చేసాం మనం ఇంతకుముందు వీడియోలో కూడా. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అది a ఎంత? 4 × √7/4. b², వాట్ ఈస్ b²? 9/a, వాట్ ఈస్ a? 4. అంతేనా? దీంట్లో క్యాన్సిల్ చేసేయండి 4ని. అప్పుడు ఏమొచ్చింది మీకు? √7 9/4. √7, 9/4. ఇప్పుడు పాయింట్ ఇచ్చాడు. పాయింట్ ఇస్తే టాంజెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? s1 = 0. So let this is what? x1, y1. Now tangent formula s1 = 0. What is s1? x(x1/a² + y(y1/b² = 1 or -1 = 0. x into x1 ఎంత? √7 కదా. √7x by what is a²? 16 + y(y1). What is y1? 9y/4 into b², 9, which is equal to 1. సో ఇక్కడ b² అంటే 9 కదా, 9 క్యాన్సల్. వాట్ ఈస్ LCM? 16. 16 కి 4 కి LCM 16. ఇదేమో √7x అంతే, అండ్ ఇక్కడ 4 ఉంది కాబట్టి ప్లస్ 4y = 16. సో √7x + 4y ఇది 1, ఇది 1. సో √7x + 4y = 16 లేదా √7x + 4y - 16 = 0.
ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? నార్మల్ ఫార్ములా ఉంది మన దగ్గర. ఇగో ఇదే నార్మల్ ఫార్ములా. నార్మల్ ఫార్ములా ఉంది కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒకవేళ గుర్తుకు లేకపోతే ఎలా సార్? సో నార్మల్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ కదా. టాంజెంట్ తెలిసిన తర్వాత చెప్తున్నా. డైరెక్ట్ నార్మల్ అడిగిన అనుకోండి దిక్కు లేదు, ఫార్ములా ఇదే, లేదంటే టాంజెంట్ కనుక్కొని చేయాలి. డైరెక్ట్ అడగట్లేదు, టాంజెంట్ అండ్ నార్మల్ అడుగుతున్నాడు కదా, ఆల్రెడీ టాంజెంట్ వచ్చింది కదా. నార్మల్ ఎప్పుడు టాంజెంట్కి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ గా ఉంటుంది. నార్మల్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్. దేర్ ఫోర్ దీని నుంచి కోఎఫిషియెంట్స్ మార్చి రాసుకోవచ్చు కదా. 4 ఇక్కడికి వస్తుందిరా, 4x ప్లస్ కాబట్టి మైనస్ √7 అడిపోతుంది, √7y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. బట్ నార్మల్ ఆల్సో పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్ కదా, ఇక్కడ నుంచి కదా పాయింట్, అందులో రాయండి. పాసెస్ త్రూ √7, 9/4 ఎంత? 9/4. ఇది ఇందులో రాయండి. 4 into √7 మైనస్ √7 into 9/4 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. 4 4 జా 16 √7 మైనస్ 9 √7 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. 16 లో 9 తీసేయండి, ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. సో 7 √7 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7 √7. దీన్ని తీసుకెళ్ళి k దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 4x మైనస్ √7y మైనస్ 7 √7 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ వాట్? నార్మల్. సార్ నాకు ఫార్ములా గుర్తుంది సార్, నేను ఫార్ములా త్రూ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చేద్దాం, ఒకసారి చూడండి. సో ఫార్ములా ఇక్కడ ఉంది ఆల్రెడీ, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి, విత్ డిఫరెంట్ కలర్. సో ఒకసారి చూడండి. అయ్యా, సో ఫార్ములా ఇది, నేను రాయట్లేదు ఫార్ములా, ప్లేస్ లేదు మనకు అసలు ఇక్కడ. ఫస్ట్ యా చూడండి ఒకసారి. a² x, వాట్ ఈజ్ a²? 16x by x1. వాట్ ఈజ్ x1? √7. ఓకేనా? నెక్స్ట్ మైనస్ b². వాట్ ఈజ్ b²? 9. y by y1. వాట్ ఈజ్ y1? 9/4. ఓకేనా? 9/4 ప్లస్ సార్ ఈక్వల్ టు a². వాట్ ఈజ్ a²? 16 మైనస్ 9. సో ఇక్కడ చూడండి, 9 ఈ 4 పైకి తీసుకెళ్ళండి. 16x by √7 మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇక్కడ? 7. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. 16x మైనస్ 4 √7y, ఎందుకంటే ఈ √7 ఇటు వచ్చేస్తే ఎల్సిఎం చేస్తే ఈజ్ ఈక్వల్ టు 7 √7. ఇది తీసుకండి. 16x మైనస్ 4 √7y మైనస్ 7 √7 ఈజ్ ఈక్వల్ టు 0. వచ్చిందా? సేమ్ √7 వచ్చింది, 4 రాలేదారా? 4 √7 16 ఎట్లా వచ్చింది? 4 4 జా 16 కరెక్ట్. 6 √7 మైనస్ 9 √7 అంటే నీకు ఎంత వచ్చింది? 7 √7. k దగ్గర 7 √7 అంటే √7 ఒకటే ఉంది, కరెక్ట్. √7 ఉంది. ఇప్పుడు 4 ఎట్లా వచ్చింది కదా? 9y, వేర్ ఇస్ ఇట్? b² అంటే 9y by y1. y1 అంటే 9/4. పర్ఫెక్ట్. ఆన్సర్ లో 4 ఉంది కదరా, కరెక్టే మనం చేసేది. ఇక్కడ చూడు 16 లేదుగా, ఇక్కడ 16 ఉందా? లేదు. మరి ఎల్సిఎం చేసినప్పుడు ఇది 5కి వెళ్ళిపోయింది, 4 వచ్చేసింది. 16లో 9 తీసేసి ఎంత? 7. సో ఒకసారి ఆపు చూద్దాం, సేమ్ రావాలి. ఓకేనా? సో ఇక్కడ చిన్న మిస్టేక్, ఈ 4 ఎల్సిఎం చేసినప్పుడు ఇక్కడ రాలే, అంటే ఇది 4k. ఎంత అది? This is 4k, this is also 4k, and this is 4k. So this is what? Plus 4k, and this is 4k, and this is 4k, and this is by 4, and this is also by 4. LCM చేస్తే 4 4 జా 16x minus 4 √7y minus 7 √7 is equal to 0. ఇప్పుడు ఇది వచ్చేసింది చూడండి. సో మీరు ఫార్ములా ఉన్నా చేయొచ్చు, ఫార్ములా లేకున్నా చేయొచ్చు. ఇది స్ట్రేట్ లైన్స్ ఐడియా ఉంటే చేయొచ్చు, లేదంటే ఫార్ములా గుర్తుంటే ఇది చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. Right, see here, if the normal at one end of latus rectum of the ellipse meets again one end of minor axis, then show that this anadu. Diagram, rough diagram ఒకసారి చూడండి. ఇది లాటస్ రెక్టమ్ రా, ఒకటి ఎండ్ ఇది అనుకుందాం. ఇక్కడ ఇది టాంజెంట్ అవుతుంది, వాడు అడిగేది నార్మల్. ఈ నార్మల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంట, ఇది మైనర్ యాక్సిస్ ఇంకో ఎండ్ నుంచి పాస్ అవుతుందంట, b' నుంచి. లేదు నువ్వు ఇక్కడ తీసుకున్నావు అనుకో ఇలా, లేదు ఇక్కడ తీసుకున్నావు అనుకో ఇంకోటి ఉంది లాటస్ రెక్టమ్, ఇలా ఇలా ఏదైనా లాటస్ రెక్టమ్ ఒక ఎండ్ దగ్గర స్టార్ట్ అయ్యి మైనర్ యాక్సిస్ ఇంకో ఎండ్ నుంచి పాస్ అవుతుందంట టాంజెంట్. దెన్ ప్రూవ్ దిస్ అన్నాడు. ఓకేనా?
సొల్యూషన్. సో s ఈక్వల్ టు 0 ఇచ్చాడు ఈక్వేషన్ నెంబర్ 1. ఒక లాటస్ రెక్టమ్ ఎండ్ పాయింట్ ఏమైతుందిరా ఏఈ కామా సారీ b²/a నేను ఏది రాదు చెప్తారా రా. అండ్ మైనర్ యాక్సిస్ ఎండ్ పాయింట్ ఒకటి ఏం తీసుకుంటున్నాం మనం ఇట్లా పాస్ అవుతుంది కాబట్టి 0, b సారీ -b 0, -b ఎందుకంటే ఇది 0, +b ఓకేనా. ఫస్ట్ ఏమేన్ ఓకేనా. నౌ నార్మల్ అన్నాడు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్ p x1 y1 ఈస్ a²x/x1 - b²y/y1 is equal to a² - b². జస్ట్ ఒక 5-10 minutes బ్యాక్ అని నేను చెప్పా ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఇదే కదా. సో ఈ నార్మలే ఫస్ట్ ఇక్కడ నుంచి పోతుంది, తర్వాత ఇక్కడ నుంచి పాస్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ లెట్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. 2 పాసెస్ త్రూ ఫస్ట్ ఎల్ నుంచి పాస్ అవుతుంది ఏఈ కామా b²/a. అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి x1 y1 దగ్గర a²x/x1 అంటే ఏఈ మైనస్ b²y/y1 అంటే b²/a is equal to a² - b². ఈ ఏ పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ కూడా ఒక ఏ క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ రాస్తున్నా ax/e మైనస్ ay is equal to a² - b². ఈక్వేషన్ నెంబర్ 3. దిస్ ఈజ్ అగైన్ పాసింగ్ త్రూ వేర్ b' 0, -b. మళ్ళీ ఇవి xy దగ్గర రాయండి. దట్ ఇంప్లైస్ a ఇంటూ x అంటే 0/e మైనస్ a ఇంటూ y అంటే -b is equal to a² - b². ఇప్పుడు దీని వాల్యూ ఎంత 0. దట్ ఇంప్లైస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ab is equal to a² - b². మళ్ళీ ఇప్పుడు మనకు ab is equal to a² - b². ఓకే కానీ మనకు కావాల్సినంత ఈలో ఉంది చూడు, ఇలా ఉందా లేదా. బట్ b² ఫార్ములా ఉంది కదా మన దగ్గర. ab is equal to a² - what is b²? a² into 1 - e². So ab is equal to a² 1 ja a² minus into minus plus a² e². ఓకేనా. a² రిమైనింగ్ ab is equal to a² e². ఒక ఏ క్యాన్సిల్, ఈ ఏ నిటి తెచ్చేయండి. అప్పుడు ఏమైతుందంటే మీకు b/a is equal to e². we need e⁴ again squaring on both sides ra. then b²/a² is equal to e⁴. again b² formula a² into 1 - e²/a² is equal to e⁴. e a². So 1 - e² is equal to e⁴. ఈ మైనస్ అటు తీసుకెళ్ళండి. 1 is equal to e⁴ plus e². దట్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రూఫ్. అదే కదా ప్రూఫ్ వచ్చిందా. నెక్స్ట్ చూడండి ఇక్కడ షో దట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ టాంజెంట్స్ లైస్ ఆన్ ఏ సర్కిల్ అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు టేక్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్స్ విత్ స్లోప్ m, ఎందుకంటే పాయింట్ లేదు కాబట్టి. సొల్యూషన్ వాడు ఏమంటున్నాడంటే ఒక ఎలిప్స్ ఉందంట, ఒక పాయింట్ నుంచి టాంజెంట్స్ డ్రా చేస్తే అవి పర్పెండిక్యులర్ గా ఉంటే అలా ఎన్నిసార్లు డ్రా చేసినా ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంతా ఒక సర్కిల్ మీద ఉంటుందని చూపెట్టమంటున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ s = 0 గివెన్ ఈక్వేషన్ నెంబర్ 1 మనకి ఎలిప్స్ ఇచ్చాడు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ కదా. లెట్ y is equal to mx plus or minus √a² m² plus b² b టాంజెంట్స్. రెండు ఉన్నాయి ఇక్కడ, ఇవి టాంజెంట్స్ అనుకున్నాం. ఇవి ఎలా ఉన్నాయంట, పర్పెండిక్యులర్ గా ఉన్నాయంట. అయితే ఆ లోకస్ ఎక్కడుంది, సర్కిల్ మీద ఉందని చూపెట్టాము. ఒక సర్కిల్ మీద, సర్కిల్ ఏంటి అన్నాడు. ఓకే, ఈ రెండింటికి ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటది కదా. లెట్ p x1 y1. therefore we can write what, y1 is equal to mx1 plus or minus √a² m² plus b². ఈ mx1 ఇటు తెచ్చండి. y1 minus mx1 is equal to plus or minus √a² m² plus b² గుడ్డిగా చేయొద్దు, హైపర్బోలాలో కూడా ఇలాగే చేయాలి. నా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కావాలి కాబట్టి SOBS. ఇది ఏమైతుంది, a - b హోల్ స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ అంటే a² plus b² m² x1² minus 2ab 2m x1 y1 is equal to రూట్ క్యాన్సిల్ a² m² plus b². ఇవి తెచ్చేయండి రా. m² x1² ఫస్ట్ రాస్తున్నా నేను, ఇది కూడా ఇటు వస్తే మైనస్ a² m² తర్వాత రాస్తున్నా. అంటే m² ఫస్ట్ రాసా, తర్వాత ఇది రాస్తున్నా మైనస్ 2m x1 y1 రాస్తా. ఫస్ట్ ఈ మిగిలిన y1² ఈ b² మైనస్ b² is equal to 0. ఇక్కడ ఇంకొక స్టెప్ నేను ఎక్స్ట్రా ఏం చేస్తున్నానంటే, ఇందులో m² కామన్ తీస్తే x1² మైనస్ a² అవుతుంది ఇంటూ వాట్ m². అండ్ ఇక్కడ ప్లస్
మైనస్ 2x1y1 ఇంటూ m రాయచ్చా? ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదా. అండ్ రిమైనింగ్ వాట్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ m. ఇగో a m స్క్వేర్ b m ప్లస్ ఈ ఫామ్ లో ఉంది. విత్ హౌ మెనీ రూట్స్ రా? 2 రూట్స్ సే m1 అండ్ m2. ఎందుకంటే m లో ఉంది కాబట్టి m1 m2. దేర్ ఫోర్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అన్నాడు కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ తీసుకుందాం -1. ఎందుకంటే పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అంటే స్లోప్స్ ప్రొడక్ట్ చేస్తే ఎంత? -1 కదా. దేర్ ఫోర్ m1 ఇంటూ m2 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ రూట్స్ ఏమో b బై a, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమో c బై a. అంతేనా? ఇది a, ఇది b, ఇది c. సో ఫార్ములా ఏంటి ఇక్కడ? c బై a. సో ఇఫ్ యూ యూజ్ దట్ c బై a, m1 m2 is equal to c by a, that is equal to c అంటే ఏంటి? y1 square minus b square by a అంటే ఏంటి? x1 square minus a square. బట్ సిన్స్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ కాబట్టి m1 m2 is equal to -1. ఎందుకు అంటే పర్పెండిక్యులర్ టాంజెంట్స్ కాబట్టి. దేర్ ఫోర్ ఇది -1 అంటే ఇది -1 గా y1 square minus b square by x1 square minus a square is equal to what? -1. ఇది తీసుకెళ్ళండి. y1 square minus b square is equal to minus into plus minus x1 square minus into minus plus a square. ఈ x1 ఇటు తీసుకురండి, b అటు తీసుకురండి. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దేర్ ఫోర్ లోకస్ ఏమవుతుంది అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దిస్ ఈస్ కాల్డ్ డైరెక్టర్ సర్కిల్ ఆఫ్ ఎలిప్స్. డైరెక్టర్ సర్కిల్ ఆఫ్ ఎలిప్స్. హైపర్బోలాలో ఇక్కడ మైనస్ వస్తుంది అంతే. ఎందుకు అని అంటే ఫార్ములాలో ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక కన్క్లూజన్ ఏంటంటే షో దట్ దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు ద ఎలిప్స్ లైస్ ఆన్ ఏ డైరెక్టర్ సర్కిల్. The points of intersection of perpendicular tangents to the circle, to the hyperbola lies on a director circle. A circle equation ఏంటిరా బాబు? This is the equation. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూషన్ క్వశ్చన్స్. క్వశ్చన్ రాద్దాం. More 3 questions. The first question, find the equation of tangent and normal. Tangent normal కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ అన్న కావాలి, వేరియబుల్ పాయింట్ అన్న కావాలి, పారామెట్రిక్ పాయింట్ అన్న కావాలి. ఎలిప్స్ కంపల్సరీ. ఎలిప్స్ ఇచ్చాడు, ఒక పాయింట్ కూడా ఇచ్చాడు, వేరియబుల్ పాయింట్ ఇచ్చాడు x1 y1. ఇంకేంది హ్యాపీగా కనుక్కోవచ్చు. సొల్యూషన్, లెట్ గివెన్ ఎలిప్స్ s is equal to x square plus 8y square minus 33 equal to 0. ఈక్వేషన్ నెంబర్ 1. జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, దీన్ని x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ 1 లోకి కన్వర్ట్ చేసి సాల్వ్ చేస్తాం. అని చేయకుండా చేస్తున్నాను నేను. ఎందుకు సార్ అంటే మనకు లక్కీగా ఇచ్చిన ఎలిప్స్ అనేది ఎక్స్ వై టర్మ్ లేకుంటుంది. మీరు అలా చేసినా ఒకటే, ఇలా చేసినా ఒకటే, మళ్ళీ చెప్తున్నా మీకు నేను. ఓకేనా? సో పాయింట్ -1, 2 విచ్ ఈస్ x1 y1 కదా. టాంజెంట్ ఎట్ పీస్ ఫార్ములా ఏంటి? s1 = 0. దేర్ ఫోర్ s1 ఏమవుతుంది ఇక్కడ నుంచి అంటే x స్క్వేర్ కాబట్టి x(x1) 8 ఇంటూ y(y1) -33 = 0. సింపుల్ గా రాలే. అది x అండ్ y టర్మ్స్ ఉంటే కష్టం. లేదు కొంచెం ఏదైనా డిఫరెంట్ గా పెద్ద ఈక్వేషన్ ఉంటే అట్లనే చేయాలి. లేదు x స్క్వేర్ బై 16 y స్క్వేర్ బై అంటే అలా ఇస్తే అలానే చేసుకోవచ్చు. ఓన్లీ x స్క్వేర్ y స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఇట్లా చేసుకోవచ్చు. లేదు సార్ నేను అట్లనే చేస్తాను, నాకు అట్లనే కావాలన్నా అది కూడా చేయొచ్చు. ఇప్పుడు అదైతే ఏం చేద్దాం, ఒకసారి ఈ కలర్ చూడండి. దీన్ని మనం డివైడ్ చేయాలి. x స్క్వేర్ బై 33 ప్లస్ y స్క్వేర్ బై 33 బై 8 ఈజ్ ఈక్వల్ టు 1. అరే -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది s1 అవుతుంది, ఇది s అవుతుంది. రైట్? ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఈజ్ s కదా. దీనికి s1 ఏమవుతుంది మరి? x(x1) బై 33 y(y1) బై 33 బై 8 అంటే 8 పైన రాసేసుకోవచ్చులే. బై 33 -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x1 y1 ఇక్కడ రాసినా ఒకటే, దాన్ని సాల్వ్ చేసినా దీన్ని సాల్వ్ చేసినా ఒకటే. ఓకే, మనకి ఈజీగా వస్తుంది కాబట్టి చేసేసుకుంటున్నాం. ఒకసారి చేస్తున్నా, తర్వాత అది కూడా చేస్తా, చూద్దాం సేమ్ వస్తే రావు. సో దీన్ని సింప్లిఫై చేస్తే x ఇంటూ వాట్ ఈజ్ x1 8y ఇంటూ y1 -33 ఈజ్ ఈక్వల్ టు 0 minus x plus 16y minus 33 is equal to 0, taking minus common. X minus 16y plus 33 is equal to 0. ఒకసారి దీన్ని కూడా సాల్వ్ చేసి చూద్దాం రా, అది వస్తుందా రావట్లేదా. సో x1 అంటే ఎంతరా? -1 అంటే -x by 33 ప్లస్ 8y, y1 అంటే ఎంత? 2, 8y ఇంటూ 2 by 33 -1 is equal to 0. LCM ఎంత? 33 minus x plus 16y by 33 అంటే
-33 = 0నేగా, ఎల్సిఎం ఇటు వచ్చేస్తుంది కదా, ఇది ఇటు వచ్చేస్తుంది, ఎల్సిఎం చేసింది. సో మైనస్ కామన్ x - 16y + 33 = 0. సేమ్ వచ్చిందా చూసుకోండి. సో నార్మల్కి మళ్ళీ ఫార్ములా ఉంది, డైరెక్ట్గా దీనికి పర్పెండిక్యులర్ అనుకొని చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 1 నో 2. నార్మల్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్, దేర్ఫోర్ నార్మల్ ఈక్వేషన్ ఈజ్ 16 ఇటు వచ్చేస్తుంది x దగ్గరికి, x దగ్గర ఉన్న కోఎఫిషియంట్ 1 అడిపోతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, 1 × y + k = 0, విచ్ ఈస్ పాసింగ్ త్రూ వేర్, సేమ్ పాయింట్ కదా, p - 1, 2 సబ్స్టిట్యూట్ చేయండి. 16 × -1 + 2 + k = 0. 16 2 జా 16 1 జా -16, -16 + 2 + k = 0 అంటే 16 లో 2 తీసేస్తే -14 + k = 0, k = 14. ఈ 14 తీసుకెళ్ళి k దగ్గర రాయండి, అప్పుడు ఏమవుతుంది నార్మల్ ఈక్వేషన్ 16x + y + 14 = 0. ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఫార్ములా ఏంటి, నార్మల్ ఫార్ములా a²x/x1 - b²y/y1 = a² - b². Now a²x/x1, what is a²? ఇదే కదా a², 33. 33x/x1 అంటే ఎంత, -1, -b² అంటే 33/8 అంటే 33y/8 × y1. వాట్ ఈస్ y1? 2 = a² అంటే 33 -b² అంటే 33/8. ఇదే కదా. సో సింప్లిఫై చేద్దాం రా. 8 2 జా 16, ఈ మైనస్ పైకి తీసుకెళ్ళండి, ఎల్సిఎం వచ్చి 16 అయింది. 16 × 33 కదా, 33 × 16x విత్ మైనస్ పైకి వెళ్ళిపోయింది, అండ్ దిస్ ఈజ్ -33y విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 33 కామన్ తీయండి, ఏమవుతుందంటే మీకు 1 - 1/8 అవుతుంది, 33 కామన్ వచ్చేసింది కాబట్టి. సో ఇప్పుడు 33 క్యాన్సిల్ చేసేయచ్చు మొత్తం, మూడిట్లో ఉంది, రైట్ సైడ్ కూడా ఉంది. సో ఇది ఏమవుతుంది, -16x - y ఈజ్ ఈక్వల్ టు 1 - 1/8 అంటే 8 - 1 7/8 కదా, బై 16, 8 1 జా 8 2 జా 2 అటు తీసుకెళ్ళండి, 2 7 జా 14, -16x - y ఈజ్ ఈక్వల్ టు 14, ఇవన్నీ అటు తీసుకెళ్ళండి, 16x + y + 14 = 0. రెండు చేయొద్దు, ఏదైనా ఒకటే చేయాలి ఎగ్జామ్లో, ఓకేనా. ఈ టైంలో అసలు టైం లేదు, అయినా మీకోసం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద కేవ్, ద లైన్ ఈస్ టాంజెంట్ టు ద ఎలిప్స్. లైన్ టాంజెంట్ సర్కిల్ అవ్వచ్చు, పారాబోలా అవ్వచ్చు, ఎలిప్స్ అవ్వచ్చు, హైపర్బోలా అవ్వచ్చు, కండిషన్ బట్టి చేయాలి. సొల్యూషన్ లో వాట్ ఈస్ ద ఎలిప్స్ రా, x² + 3y² = 3. then this will be x² / 3 + y² / 3/3 అంటే 1 క్యాన్సిల్ అయిపోతుంది, which is equal to 1. what is a², what is b², 1. లైన్ ఏమి ఇచ్చాడు, 4x + y + k = 0. ఇవన్నీ అటు తీసుకెళ్ళండి, y ఉంచేసండి, -4x - k which is in the form of y = mx + c. what is m, what is k, what is c is equal to -k. సిన్స్ ఏమంటుండు, టాంజెంట్ కండిషన్ ఏంటి, c² = a² m² + b². c² అంటే k² = a² అంటే 3, m² అంటే 16 అంతే కదా, 4² + b² అంటే 1, k² = 16 3 = 48 + 1 ఎంత 49, k² = 49, then k is equal to √49 అంటే ±7. నెక్స్ట్ ఫైండ్ ద కండిషన్ ఫర్ ద లైన్ ఈస్ టాంజెంట్. సేమ్ ఇది కూడా అదే, కాకపోతే ఇక్కడ లైన్ మార్చాడు, ట్రిగ్నామెట్రీలో ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేయాలి, సొల్యూషన్ లో s = 0 ఇచ్చాడు, ఈక్వేషన్ నెంబర్ 1. ఇది టాంజెంట్ అంటే దీన్ని టాంజెంట్ అన్నదాన్ని y = mx + c లోకి మార్చామా లేదా, దీన్ని కూడా మార్చాలి. ఇక్కడ చూడండి, y sin α ఇలాగే ఉంచేసి దీన్ని అటు తీసుకెళ్తున్నా, -x cos α + p అయిపోయింది, ఓకేనా. sin α అటు తీసుకెళ్తే y is equal to -x cos α / sin α + p / sin α, which is in the form of y equal to mx + c. what is m is equal to -cos α / sin α. what is p is equal to c is equal to p / sin α. బట్ కండిషన్ ఏంటి, c² is equal to a² m² + b². మరి a² m² అంటే ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి, ఎందుకంటే ఈ ఎలిప్స్కి వచ్చేసి దీనికైతే a² m b² అవే ఉంటాయి. సో c² p² / sin² α is equal to a² m² cos² α / sin² α plus b² ఇప్పుడు ఎల్సిఎం చేయండి, ఇది ఎటు వెళ్ళిపోతుందిగా, p² / sin² α is equal to ఎల్సిఎం ఎంత, sin² α, దిస్ ఈజ్ a² cos² α plus b²
sin square alpha both side రెండు. సో అప్పుడు మిగిలేది ఏంటంటే p square is equal to a square cos square alpha plus b square sin square alpha is the condition if this line is tangent to the standard form of ellipse. Yeah, see more two questions. Find the tangent and normal to the ellipse. Ellipse ఇచ్చాడు, tangent normal అడుగుతున్నాడు అంటే పాయింట్ అన్ని ఇవ్వాలి, స్లోప్ అన్ని ఇవ్వాలి, పారామెట్రిక్ పాయింట్ అన్ని ఇవ్వాలి. ఎలిప్స్ ఏమి ఇచ్చాడు? x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు, ఈక్వేషన్ నెంబర్ 1. కానీ వాడు పాయింట్ ఇవ్వకుండా హూజ్ పాయింట్ హ్యావింగ్ ఆర్డినేట్ 1. ఆర్డినేట్ అంటే y వాల్యూ x వాల్యూ? y వాల్యూ. ఆప్సిస్ అంటే x వాల్యూ. సో అండ్ ఆల్సో గివెన్ y ఈక్వల్ ఎంత? ఏం లేదు, సింపుల్ గా ఇది ఎలిప్స్ రా, దీని మీద టాంజెంట్ కావాలి, నార్మల్ కావాలి. కానీ ఇక్కడ ఉన్న పాయింట్ లో వాడు y వాల్యూ ఇచ్చిండు కానీ x వాల్యూ లేదు, ఎక్సే. ఆ x కనుక్కొని తర్వాత టాంజెంట్ నార్మల్ చేయాలి. అంటే ఈ పాయింట్ ఎక్కడ ఉంది? ఎలిప్స్ మీద ఉందా లేదా? సో లెట్ ద పాయింట్ p x, 1, y అంటే 1 కాబట్టి లైస్ ఆన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో x స్క్వేర్ ప్లస్ 2 into 1 స్క్వేర్ మైనస్ 3 is equal to 0. ఇది తెచ్చా. సో ఎక్స్ స్క్వేర్ 2 లో -3 తీసేస్తే -1 is equal to 0. ఎక్స్ స్క్వేర్ is equal to 1. దెన్ x is equal to ప్లస్ ఆర్ -1. అంటే 2 పాయింట్స్ వచ్చినాయి. మనం నేను ఒక పాయింట్ దగ్గర చెప్తా, మీరు ఒక పాయింట్ దగ్గర చేయండి. దేర్ ఫోర్ ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది అంటే x, y 1, 1. ఇంకొక పాయింట్ ఏమవుతుంది? q -1, 1. ఎక్కడైనా ప్రాసెస్ అంతా ఒకటే. సో పాయింట్ వచ్చేసిందిరా, ఎట్ p చేద్దాం. టాంజెంట్, వాట్ ఈస్ ద ఫార్ములా టాంజెంట్? s1 = 0. ఇందులోంచి ఇంతకుముందు చేసినట్టు చేయనా, ఫార్ములాతో చేయనా? అది a స్క్వేర్ x బై x1 అదంతా చేయాలా? ఇంతకుముందు చేసినట్టు వద్దా? ఎస్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 3 is equal to 0. s1 ఏంటి? xx1 ప్లస్ 2y1 మైనస్ 3 is equal to 0. సబ్స్టిట్యూట్ చేయండి. x ఇంటూ x1 అంటే ఎంత? 1 కదా, అంటే xa ప్లస్ 2y ఇంటూ y1 అంటే 1 మైనస్ 3 is equal to 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ 1, 1. ఎట్ 1, -1 అంటే ఇక్కడ y దగ్గర -1 పెట్టండి, x దగ్గర -1 పెట్టండి, ఇంకో టాంజెంట్ వస్తుంది. నార్మల్ కావాలి కదా, నార్మల్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్. సో దేర్ ఫోర్ నార్మల్ ఈక్వేషన్ ఏమైతుంది? 2 ఇటు వచ్చేస్తుంది, 2x, 1 అడిపోతుంది, ప్లస్ మైనస్ అయిపోతుంది, 1 into y ప్లస్ k is equal to 0. దిస్ ఇస్ ఆల్సో పాసింగ్ త్రూ సేమ్ పాయింట్ p 1, 1 కదా. సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమైతుంది? 2 into 1 2 minus 1 ప్లస్ k is equal to 0. 2 లో 1 పోతే 1 ప్లస్ k is equal to 0. దేర్ ఫోర్ k is equal ఎంత? -1. ఈ -1 మళ్ళీ ఇక్కడ k దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమైతుంది? దేర్ ఫోర్ నార్మల్ 2x minus y plus 1 -1 is equal to 0. This is the equation of what? Normal at 1, 1. -1, 1 దగ్గర మీరు చేయాలి. నెక్స్ట్ ఇది చూడండి, ఇక ఇక్కడ 3 బిట్లు ఉన్నాయి కానీ ఎలా చేయాలి? పాయింట్ ఇవ్వలే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద ఎలిప్స్. ఓన్లీ టాంజెంట్ అడుగుతుండు. ఎలిప్స్ ఏమి ఇచ్చాడు సొల్యూషన్ లో? ఎలిప్స్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే 2x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 8. అంటే x స్క్వేర్ బై 4 ప్లస్ y స్క్వేర్ బై 8 ఇస్ ఈక్వల్ టు 1. 8 తో డివైడ్ చేసా. వాట్ ఈస్ a స్క్వేర్? 4. b స్క్వేర్ 8. ఈ ఏబీలు కూడా రాసుకోవచ్చు, ఒకటి 2 ఒకటి 2 రూట్ అయితే అవసరం ఉంటే రాసుకుందాం. ఓకే, ఎలిప్స్ లో ఈ ఎలిప్స్ కి టాంజెంట్ కావాలంట. ఆ టాంజెంట్ దీని ప్యారలల్ గా ఉండాలంట, దానికి పర్పెండిక్యులర్ గా ఉండాలా, టాంజెంట్ 45 degrees x యాక్సిస్ చేయాలంట. 3 కండిషన్లు ఇచ్చాడు. మీకు డయాగ్రామ్ చూపిస్తా. ఇది ఎలిప్స్ రా, దీనికి ఏం కావాలి? టాంజెంట్ కావాలి. ఆ టాంజెంట్ ఎలా ఉండాలి? ఫస్ట్ దీనికి ప్యారలల్ గా ఉండాలి. ఫస్ట్ ఇది వాడు ఇచ్చిన లైన్ అనుకుందాం, ఇది దీనికి ప్యారలల్ గా అంటే ఇలా ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు. తర్వాత ఏమన్నాడు? ఇంకో టాంజెంట్ కూడా కావాలి, కానీ దీనికి పర్పెండిక్యులర్ గా ఉండాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఇలా ఉందనుకుందాం రా, దీనికి ఎలా ఉండాలంట? పర్పెండిక్యులర్ గా ఉండాలి. అంటే ఇలా ఉండాలి. ఇది ఇచ్చిండు, ఇది కనుక్కోమంటుండు, ఇది ఇచ్చిండు, ఇది కనుక్కోమంటుండు. ఇంకేమంటుండు? టాంజెంట్ కనుక్కోండి, అది ఎలా ఉండాలంట అంటే ఈ ఎక్స్ యాక్సిస్ తో ఏం చేయాలంట? 45 degrees యాంగిల్. అంటే సపోజ్ ఇలా ఉందనుకో టాంజెంట్, ఇది ఎంత డిగ్రీ అంటే ఇది 45 degrees చేయాలంట. అంటే 3 కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సరే, కమ్ టు ద క్వశ్చన్. ఫస్ట్ బిట్, లెట్ టాంజెంట్ y is equal to mx plus or minus root over a square m square plus b square. సార్ ఎందుకు ఇదే తీసుకుంటున్నారు? ఇందాక S1 తీసుకున్నారు కదా, ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ లేదు. మరి ఇదెందుకు తీసుకోవాలి ఇక్కడ అంటే వాడు ప్యారలల్ అని మెన్షన్ చేసినట్టే స్లోప్ వాడుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద టాంజెంట్. ఫస్ట్ వన్, ప్యారలల్ టు వాట్ ఇస్ ద లైన్? x minus 2y minus 4 equal to 0. m ఎంత దీంట్లో? -1 by -2 -a by b ఫార్ములా విచ్ ఇస్ ఈక్వల్ ఎంత? 1/2. అంటే సేమ్ స్లోప్ వాడాలి ప్యారలల్ కాబట్టి.
since parallel same slope considered. Therefore y is equal to m అంటే ఎంత వస్తుంది ఇప్పుడు 1/2x plus or minus root over a square m square 1/2 whole square 1/4 plus b square 8. So y is equal to x by 2 plus or minus root over 4 cancel అయితే 9. y is equal to x by 2 plus or minus 3 LCM చేస్తే 2y is equal to x plus or minus 6, then x minus 2y plus or minus 6 is equal to 0. అంటే ప్యారలల్ గా రెండు ఉంటాయండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ ఏమంటాడు, పర్పెండిక్యులర్ టు దట్ అన్నాడు కదా, పర్పెండిక్యులర్ టు వాట్ ఇస్ ద లైన్ రా, x plus y plus 2 is equal to 0. దీనికి పర్పెండిక్యులర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్లోప్ ఎంత, -1. పర్పెండిక్యులర్ స్లోప్ కావాలిగా మనకి, ఇప్పుడు దీని పర్పెండిక్యులర్ అంటున్నాడు, అప్పుడు ఏమైతుంది, m is equal to 1 అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇందులో రాయండి, a square b square లు సేమ్ ఉంటాయి. Therefore perpendicular tangent to given line is y is equal to mx, ఏమంటే ఎంత 1x plus or minus root over a square 4 m square 1 అంటే 4 plus b square ఎంత 8, y is equal to x plus or minus root over ఎంత 12, that is x minus y plus or minus root 12 is equal to 0. థర్డ్ బిట్ కి వచ్చేద్దాం. థర్డ్ బిట్ ఏమంటున్నాడు, the line is making 45 degrees with x axis అంటే which is inclination. x axis తో ఎప్పుడు చేసినా అది ఏమవుతుంది, సో లైన్ అదే tangent making 45 degrees with what, x axis. Therefore inclination ఇచ్చినట్టు, inclination theta is equal to 45. inclination ఇస్తే m is equal to tan theta ఫార్ములా ఉందిగా, tan 45 ఎంత 1 అంటే మళ్ళీ ఇదే వస్తుంది, ఎందుకంటే 1 అదే కాబట్టి. Therefore tangent is y is equal to mx plus or minus root over a square m square plus b square. So y is equal to 1 into x plus or minus root over a square అంటే 4, 1 square 1 plus 8. So y is equal to x plus or minus root over 12, x minus y plus or minus root 12 is equal to 0. These are the tangents which are making inclination 45, tangents which are having perpendicular for the given line, tangents which are parallel to the given line for this ellipse. ఇంకా ఒక వీడియో అవుతుంది ఎలిప్స్ క్వశ్చన్స్. సో ఇప్పటి వరకు నేను చెప్పిన క్వశ్చన్స్ మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ యూ షుడ్ డన్, యూ హ్యావ్ టుమారో ఎగ్జామ్. అర్థమవుతుందా, రైట్, థ్యాంక్ యూ, షేర్ టు మ్యాక్సిమం. ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్ ఎలిప్స్ లో, ఇంకో వీడియో అవుతుంది, రైట్.